గోవుకు మేత వేసే సమయంలో ఏదైనా మంత్రం కానీ నామజపాన్ని కానీ చేయాల్సి ఉంటుందా? గోగ్రాసంగా ఎటువంటి పదార్థాలని వినియోగించాలి? గోవుకు ఆహారం ఇచ్చే సమయంలో గోసూక్తం ఒక మంత్రం. గావో భగో గావ ఇంద్రో మే అచ్చాత్ గావ సోమస్య ప్రథమస్య పక్ష ఇమాయా గావ సజనాస ఇంద్ర ఇచ్ఛామి దృఢ మనసా చిదింద్రం యూయంగా ఓ మేదయథా కృషంచిత్ అశ్లీరంచిత్ కృణథా సుప్రతీకం. మంత్రాలు వస్తే చదువుతారు, రాని ఎడల వినే ప్రయత్నం చేయాలి. ఇది మన ధర్మం అందించేటటువంటి సందేశం. ప్రతి ఇంట్లో వేదం వినిపించాలి, ఆర్షధర్మం నిలబడాలి, సనాతన భారతీయ సంప్రదాయాన్ని అనుసరించాలి. చిన్నారి బాలబాలికలు బొట్టు పెట్టుకోవాలి, అమ్మా నాన్నను గౌరవించాలి. సందర్భం ఏదైనా భారతీయత ఉట్టిపడేలాగా ఉండాలి. ఆలయానికి వెళితే వస్త్రధారణ శాస్త్రీయంగా ఉండాలి. సంప్రదాయ వస్త్రధారణ మేలు కలిగిస్తుంది. ఆలయానికి వెళ్ళగానే ఆలయంలో గోవులు ఉంటాయి. ఈనాటి కాలంలో వేళాకోళంగా వెక్కిరింతగా ఆవు కథ అనే ఒక మాట చెబుతూ ఉంటారు. ఓ పిల్లవాడికి ఆవు పాఠం మాత్రమే వచ్చు. ఆవుకు తోక ఉంటుంది, 2 కొమ్ములు ఉంటాయి, ఆవు పాలు ఇస్తుంది, ఆవు పాలు అమృతం. ఆ పిల్లవాడికి ఏ ప్రశ్న అడిగినా తాజ్మహల్ గురించి రాయిరా నాయన అంటే తాజ్మహల్ ఉంటుంది, తాజ్మహల్ ముందు ఆవు కట్టేస్తారు, ఆవుకు తోక ఉంటుంది, 2 కొమ్ములు ఉంటాయి. మీరు ఏది అడిగినా కూడా 2వ లైన్ ఇదే కథ రాస్తూ ఉంటాడు. ఆవు కథలాగా ఆవు గోమాత అని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఇది కూడా మేలు కలిగించే అంశమే. వ్రాసే ఉద్దేశం వాడిలో ఉన్నది కదా. గోవుకు గ్రాసం అందించేటటువంటి సమయంలో ఏ మంత్రాలు చెప్పే అవసరం లేదు, ఏ శ్లోకాలు చెప్పే అవసరం లేదు, ఏ కోరికలు మనసులో సంకల్పం చేసుకునే అవసరం లేదు. గోవుకు సమీపంగా వెళితే చాలు, గోవు మనకు ఏది కావాలో మనసు ద్వారా తెలుసుకుంటుంది అంటుంది ఈ గోసూక్తం. విన్నవించే అవసరం లేదు సుమా. గోగ్రాసంగా పచ్చికని వినియోగించాలి. అయితే భౌతిక అవసరాలతో కూడుకున్న మనం స్వంత ఇల్లు నిర్మాణం పూర్తి కావాలి. శనగలు, నువ్వులు, కందులు ఈ 3 మిశ్రమాన్ని నీటిలో తడిపి గోమాతకు ఆహారంగా అందించాలి. ఆరోగ్యం మెరుగున పడాలి, అనారోగ్యం వల్ల కలిగే బాధలు తొలగిపోవాలి, వివాహం శీఘ్రంగా కావాలి. ఈ సంకల్పాలతో ఉన్నవారు శనగలు, బెల్లం ఈ మిశ్రమాన్ని గోమాతకు ఆహారంగా అందించాలి. అలాగే వివిధ సంకల్పాలతో ఉన్నవారు గోగ్రాసాన్ని అందించాలి. కానీ ఉడకబెట్టిన, ఉప్పు కలిసిన, కారం కలిపిన, శ్రాద్ధాదికాదులు లభించేటటువంటి గారెలు, అల్లం పచ్చడి ఇలాంటి వాటిని, అన్నాన్ని సైతం పొరపాటుగా కూడా గోమాతకు ఆహారంగా పెట్టకూడదు. మహాపాపం వస్తుంది. ఆ దోషం తొలగించుకోవడం కోసం అనేక దానాలు చేయవలసి వస్తుంది. గోగ్రాసంగా పచ్చికని వినియోగించడం, పచ్చికని అందించడం శ్రేష్టం. లేదా నవధాన్యాలను నీటిలో నానబెట్టి బెల్లంతో కలిపి అందించాలి. ఇది శాస్త్రం.